జాన్ చాప్టర్ 8, 31, 32. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 చదువుకుందాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సో ఇఫ్ యూ రిమైన్ ఇన్ మై వర్డ్, యూ విల్ ట్రూలీ బీ మై డిసైపుల్స్ అండ్ యూ విల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం మిమ్మల్ని నిజంగా విడిపించును, స్వతంత్రులుగా చేయను అని మనం అక్కడ చూద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రూ డిసైపుల్షిప్ అండ్ స్లేవరీ ఇన్ డిస్గైజ్. మనం కొంచెం ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో మనము ఈ కొద్ది మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాము. నిజమైన శిష్యత్వము మరియు శిష్యత్వము ముసుగులో బానిసత్వం. సో వాట్ ఈస్ డిసైపుల్షిప్? డిసైపుల్షిప్ గురించి శిష్యుని తయారు చేయడం, లేక శిష్యత్వము, లేక సేవలో ఉండే సేవకులుగా ఎనీ వర్డ్, ఎనీ టర్మ్ మనం పెట్టుకోవచ్చు. బట్ డిసైపుల్షిప్ మేకింగ్ అనేది యేసయ్య ఉన్నప్పుడే మొదలైంది. యేసయ్య 12 మందిని శిష్యుల్ని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ 12 మంది శిష్యులు అపోస్తులుగా మారి అనేక మందిని శిష్యులుగా చేసి వారు సేవకి, లేకపోతే దేవుని పరిచర్యకి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సేవ చేశారు. తర్వాత మిషనరీలు, అలా అనేక మంది క్రైస్తవ చరిత్రలో మనం చూస్తాం. సో బేసిక్ ఫౌండేషన్ లో చూస్తే డిసైపుల్షిప్ లేక శిష్యత్వము, దీని గురించి చాలా చోట్ల బైబిల్లో ఉంది. బట్ ఆ రెఫరెన్స్ అన్ని తీసిన టైం వేస్ట్ చేయను. కానీ ఆ రెఫరెన్స్ బట్టి, బైబిల్లో ఉన్న దాన్ని బట్టి నేను కొన్ని కాన్సన్ట్రేట్ చేసి, కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో డిసైపుల్షిప్ అంటే ముందు మనము బైబిల్ నుండి తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం. సో క్రీస్తు మనల్ని శిష్యులుగా ఉండమని పిలిచాడు, అది మనకు తెలుసు. శిష్యత్వం అంటే క్రీస్తు మనల్ని శిష్యులుగా ఉండమని పిలిచాడు. క్రైస్తవులుగా మనము మారిన తర్వాత, విశ్వాసులుగా మనము కొనసాగుతున్నప్పుడు శిష్యులుగా ఉండండి అని చెప్పి పిలుస్తాడు. మనం కూడా యోహాను సువార్తలో కూడా చూస్తాం. సో దీనికి ఏంటంటే వాక్యము, ఆయన శిష్యులుగా ఉండడం అంటే యేసయ్య బోధనలు వినడానికి, ఆయన అప్పుడులో ఉన్నవారు వాళ్ళు డైరెక్ట్ గా విన్నారు కాబట్టి వినడానికి. ఇప్పుడు మనము చాలా సంవత్సరాలు, 2000 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఆ వాక్యం ఏమైతే దేవుడు బోధించాడో అది బైబిల్లో ఉన్నది మనం చదువుతాం. ఆ చదివిన వాక్యాన్ని, వినిన వాక్యాన్ని, ఆ వాక్యాన్ని మనం లోబడడానికి, తద్వారా ఆయనతో సమయం గడపడానికి, టు గ్రో ఇన్ రిలేషన్షిప్ విత్ జీసస్ అనేది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద బైబిల్. టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఏంటంటే వాక్యానికి విధేయత చూపించటము, మనం ఏమైతే వాక్యము వింటున్నామో, నేర్చుకుంటున్నామో ఆ వాక్యాన్ని ఒక్కొక్కటిగా మనం క్రియల్లో పెట్టడము, ప్రాక్టీస్ చేయడం. తర్వాత ఈ వాక్యాన్ని బట్టి, యేసే చూపిన మాదిరిని బట్టి మనం ఇతరులని, మన తోటి సహోదరుల్ని ప్రేమించడం, లవింగ్ అదర్స్. అల్టిమేట్ గా ఏంటంటే నెమ్మదిగా మనము క్రీస్తులాగా మారడానికి, తద్వారా దేవునికి దగ్గరగా రిలేషన్షిప్ పెంచుకోవడానికి, పర్సనల్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి మెయిన్ అల్టిమేట్ గోల్ అది. సో మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే శిష్యత్వం ముసుగులో బానిసత్వము, స్లేవరీ ఇన్ డిస్గైజ్ ఆఫ్ డిసైపుల్షిప్. డిసైపుల్స్ మేకింగ్ అని కొంతమంది అంటారు, లేదా ట్రైనింగ్ ఇస్తున్నామంటారు, శిష్యులు తయారు చేస్తున్నామంటారు, సేవకులు తయారు చేస్తున్నామంటారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని అవగాహనతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. బట్ అల్టిమేట్ గా 98% ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికే, నియంత్రించడానికి, మ్యానిపులేషన్ చేయడానికి, ఎక్స్ప్లోయిటేషన్ చేయడానికి. ఫస్ట్ థింగ్ కంట్రోల్, సెకండ్ మ్యానిపులేషన్, థర్డ్ ఎక్స్ప్లోయిటేషన్. ఎక్స్ప్లోయిటేషన్ అంటే దోపిడికి గురి చేయడానికి, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మ్యానిపులేషన్ అనమాట. సో స్పిరిచువల్ కన్సర్న్ అనేది ఎక్కడా కనబడదు. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది సంఘాల్లో ఉండకపోవచ్చు, కానీ బట్ మ్యాక్సిమం ఈ రోజుల్లో టుడేస్ జనరేషన్, టుడేస్ చర్చెస్లో కానీ, సేవకుల్లో కానీ, ఆ సంఘానికి వస్తున్న బిలీవర్స్కి స్పిరిచువల్గా, ఆత్మీయంగా వాళ్ళని ఎదిగేలా చేద్దాము, అటువంటి పరిస్థితుల్ని తీసుకుని వద్దాం అనేది చాలా చాలా తక్కువ, చాలా అరుదుగా మనం ఈ రోజుల్లో చూస్తాం. సో ఇంకా దీనికంటే ఏంటంటే టైంని ఎక్కువగా, మన టైంని వాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో లెట్స్ సీ సమ్ సైన్స్. కొన్ని గుర్తులు ఏంటి, అది నిజంగా శిష్యత్వము చేసేవారిగా ఉన్నామా, లేకపోతే అటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేక ఈ డిసైపుల్షిప్ లేక సేవకులను తయారు చేయట, లేకపోతే దేవుళ్ళు ఎదిగేలా చేస్తాము అని చెప్పి ఆ ముసుగులో బానిసత్వానికి తీసుకెళ్లే కండిషన్స్ లేకపోతే సైన్స్ ఏంటనేది కొన్ని సూచనలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, మనం చాలా మెచ్యూర్ క్రిస్టియన్స్, అనేక అనుభవం కలిగిన వారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నది బానిసత్వమా లేక శిష్యత్వమా. ఫస్ట్ థింగ్, నాయకుడు లేక బోధకుడు, లేకపోతే అక్కడ ఉన్న లీడర్ ఎవరైతే నడిపిస్తున్నారో సంఘాన్ని, గుడ్డిగా విధేయతను కోరతాడు. ఫస్ట్ ఈ డిమాండ్స్ బ్లైండ్ ఒబీడియన్స్. గుడ్డిగా విధేయతను కోరతాడు. మన బలహీనతను బట్టి,
ఒకవేళ మనం ఏదైనా పాపంలో పడిపోతే అక్కడ ఉన్న వారికి తెలిస్తే అపరాధ భావం బట్టి మనల్ని భయపెట్టో లేక ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి లొంగ తీసుకుని అటువంటి ప్రయత్నాలు జరిగి ఫైనల్గా ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు. నేను ఇది చెప్తాను, నువ్వు వినాలి అంతే. ఇది రూల్, దీస్ ఆర్ ద రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఇది నువ్వు ఫాలో అవ్వాలి. దెర్ ఇస్ నో సిచ్యువేషన్ లైక్ ఏదైనా ఒక ప్రశ్న అడుగుదామనో లేకపోతే ఏదైనా డౌట్ క్లియర్ చేసుకుందామనో అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫైనల్గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కంట్రోల్ ఇస్ నాట్ ట్రూ డిసైపుల్షిప్. ఎక్కడ కూడా బైబిల్లో శిష్యత్వము అనేది కంట్రోల్తో చేసేది కాదు. ఎక్కడ మన యేసయ్య దగ్గర నుంచి ఆయన సువార్తల్లో మనం చూసినప్పుడు ఆయన టీచింగ్స్లో ఎక్కడ కూడా లేదు. డిసైపుల్షిప్ అనేది వాలంటీర్గా, స్వచ్ఛందంగా, ఇట్స్ అ చాయిస్, ఇది నేను చేయాలనుకుంటున్నాను అని సంతోషంగా దేవుని సేవ చేసేది. ఇంకా చెప్పాలంటే దేవుని సేవ మనం అందరం చేసిన వాళ్ళమే, దేవుని సేవలో ఉంటున్న వాళ్ళమే. సో దేవుని సేవ కొంతమంది ఒక దగ్గర చేయొచ్చు, ఇంకో కొంతమంది ఇంకో దగ్గర చేయొచ్చు. బట్ వాట్ ఎవర్, మనం ఏ సంఘంలో సేవ చేస్తున్నా, ఎక్కడ ఉండి మనము దేవుని సేవలో ఉన్నా కూడా మనం చేసే సేవ ఆనందంగా చేయాలి, సంతోషంగా చేయాలి, మన ఆత్మకు సంతృప్తి కలగాలి. ఆ రోజు సేవ మనం ముగించుకొని ఇంటికి వెళ్ళినప్పుడు మనకి అదొక తృప్తి లేక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఒకవేళ కానీ దేవుని సేవ చేసినప్పుడు ఈ ఆనందం లేకపోయినా, సంతోషం లేకపోయినా, ఆత్మ సంతృప్తి లేకపోయినా, దెన్ వి నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. మనం నిజంగా దేవుని సేవ చేస్తున్నామా, సంతోషంగా చేస్తున్నామా, ఆనందంగా చేస్తున్నామా, లేక ఒకరికి భయపడి చేస్తున్నామా, లేక ఏదో అపరాధ భావమా? ఒకవేళ ఈ రోజు నేను సేవ చేయకపోతే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, లేక ఈ రోజు నేను 5 రోజులు పనిచేశాను, 6 రోజులు వెళ్ళి సేవ చేయాలి, లేదా 7th డే వెళ్ళి సేవ చేయాలి, సేవ చేస్తే దేవుడు నాకైనా బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇలాంటి ఏదైనా ఎడిషనల్ బెనిఫిట్స్ కోరుకుని మనం వెళ్ళి సేవ చేస్తున్నామా అనేది వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు సేవ చేసినప్పుడు మనకి ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, మన ఆత్మ సంతృప్తి కలిగి ఉండాలి. ఇవేవి లేకపోతే ఇట్స్ నాట్ ట్రూ డిసైపుల్షిప్, ఇట్స్ నాట్ ట్రూ సర్వీస్ వాట్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఓన్లీ స్లేవరీ. ఒక్కొక్కసారి ఇంకా చెప్పాలంటే సేవకులు కానీ, బోధకులు కానీ, బైబిల్ టీచ్ చేసేవారు కానీ ఏం చేస్తారంటే అదే బైబిల్ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ట్విస్ట్ చేస్తూ ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పని జరగాలనుకోండి, ఆ పని జరగడం కోసం ఆ పని నిమిత్తము ఒక బైబిల్ రెఫరెన్స్ తీసుకుని దాని నిమిత్తం ఒక మెసేజ్ చెప్పి, ఆ మెసేజ్ ఒక 1/2 అవర్ 1 అవర్ చెప్పి తర్వాత మిగతా వారు కోరుకుంటున్న పనులు చేయడానికి అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో దే విల్ ట్విస్ట్ ఆర్ మ్యానిపులేట్ బైబిల్ యాజ్ పర్ దేర్ పర్సనల్ గెయిన్. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పనులు అవ్వడానికి అలా బోధిస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ మన మీద కంట్రోల్ కోసము, తద్వారా పనులు జరిగించుకోవడం కోసము, వారి పర్సనల్ గెయిన్ లేదా పర్సనల్ డెవలప్మెంట్, అథారిటీ పెంచుకోవడం కోసం చేస్తారే తప్ప మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, మనం ఆత్మీయంగా ఎదగాలని, స్పిరిచువల్గా పోయిన సంవత్సరము ఎటువంటి ఆత్మీయంగా ఉన్నామో లేక ప్రతిరోజు ఎదుగుతున్నామా లేదా అనేది కన్సర్న్ అనేది ఈ రోజుల్లో ఎవ్వరికి ఉన్నట్టుగా కనబడతలేదు. బట్ మేబీ సమ్, ఐఎమ్ నాట్ షూర్, బట్ we don't see much concern for the preachers about the believers spiritual growth. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి, ఎదుగుతుందా లేదా అని కన్సర్న్ ఈ రోజుల్లో సేవకులకి, బోధకులకి ఉన్నట్టుగా కనిపించడం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇస్ వెరీ గుడ్, బట్ చాలా తక్కువ. సో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనము యేసయ్య చెప్పాడు, అక్కడ ఉన్న జనసమూహంతో మాట్లాడిన ఫాస్ట్ చేస్తాను. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, శాస్త్రులను పరిశీలను మోషే పీట మందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదులే గాని చెయ్యరు. మొయ్య శక్యము కాని భారమైన బరువులు, 4వ వచనం, మొయ్య శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదులే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనన్నారు. 12వ వచనం వరకు వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు. ఎవరికి చెప్పేది? డైరెక్ట్ గా యేసయ్య చెప్పే మాటలు. ఏం చేస్తారంటే వీళ్ళు పరిశీలు శాస్త్రులు, ఈ రోజులో సంఘంలో ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొయ్య శక్యం కానీ మనం మొయ్యలేని బరువులు మన మీద పెడతా ఉంటారు. వారి గురించి వార్నింగ్ ఇస్తున్నాడు యేసయ్య. ఈవెంట్స్ పెట్టడము, అనేక సంఘంలో అనేక ఈవెంట్స్ పెట్టడము, అనేక ఏదో ఒకటి యానివర్సరీస్ లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు పెట్టడము, యూత్ ని తరలించడము, యూత్ రమ్మడము, అలాగే భారమైన బరువులు మోయించడము, లేక ఇంకా పని ఏదో ఒక పని అనమాట. పని కలుగుతూ ఉంటుంది, పని వస్తూ ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ నెల వచ్చి నెల ప్రతి నెల ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, ఈ వర్కులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. సాధారణంగా విశ్వాసం వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా ప్రేమగా భక్తి ఇంక ఇవేమి ఉండవు. ఎందుకంటే పనుల భారం ఎక్కువ ఏమవుతుంది, పక్కడతో మాట్లాడడానికి టైం ఉండదు మనకి.
మన ప్రేమను ఇతరులు చూపించడానికి టైం ఉండదు, ప్రేమ పొందుకోవడానికి టైం ఉండదు. సో భక్తి అనేది దాని దగ్గర ఎక్కడ ఆస్కారం ఉండదు. చర్చ్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి వాటిని పార్టిసిపేషన్ మనం చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా భక్తి ఉండదు, వాక్యం వినడానికి టైం ఉండదు, ప్రేయర్ చేయడానికి అసలు టైమే ఉండదు. చేస్తాము, నామకావాస చేస్తాము, మనకి ప్రేయర్ చేస్తున్నప్పుడు వాక్యం మన పనులు గుర్తు వస్తూ ఉంటాయి, వాటిలో నిమగ్నం అయిపోతాము. దిస్ ఇస్ ఆల్ ప్లాన్ ఆఫ్ సేటన్. ఇది సాతాను మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు, ఇంకా మోసపోతా ఉంటే ఇంకా మోసం చేస్తూ ఉంటాడు, బయటికి రానివ్వడం. ఎక్కువ పనులు చేసిన వారికి కష్టపడి ఆ పనులు చేస్తా అసలు ఇంకా భక్తిభావం తగ్గిపోతుంది. అది కామన్, ఇది ఎవరికైనా. పనుల భారం ఎక్కువైనప్పుడు, సేవలో లేకపోతే పరిచర్య చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా బైబిల్ వాక్యం వినే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఆ రోజు ఆదివారం వాక్యంలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యానికి లోపడాలి, చక్కగా సహోదరులతో ప్రేమ చూపించాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇంకా ఏమి ఉండవు. ఒకటి ఏంటంటే పని, ఆ పని ద్వారా ఆ పని ఎక్కువైపోయి ఆ పని అవ్వాలని ఆలోచనతో భయం పుట్టుకు వస్తూ ఉంటుంది, భక్తి ఉంటుంది, ఇంకా భయపడతా ఉంటాము, టెన్షన్ పడతా ఉంటాము. ఇంకా ఏమవుతుందంటే ఇతరులను ఈ భక్తి భావం లేనప్పుడు ఏమవుతుందంటే విసుక్కుంటూ, చిరాకు పడుతూ, భయంగా ఆ పనులు, ఆ సేవ చేస్తూ మనల్ని మనం భక్తిహీనులుగా తయారైపోవడమే కాదు, మన తోటి వారిని కూడా భక్తిహీనతలకు తీసుకుని వెళ్ళిపోతాం. అంటే ఏదైనా అడిగినప్పుడు చిరాకు పడటము, ఇతరులను నిందించడము. సేవ చేసే కొంతమంది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సంపూర్ణంగా సేవలో ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మాట తీరు బాగోదు, చిరాకు పడిపోతూ ఉంటారు, గసరెత్తా ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు, ఇతరులు నిందిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండలేక, బయటికి వెళ్ళలేక ఇంకా ఎలా ఉంటారంటే అక్కడే బంధించబడిపోయి బయటికి వెళ్ళి ఉండలేక, లేదా లోపల కూడా సరిగ్గా నిమగ్నం అయ్యి ఉండలేక ఈ భక్తిభావం పోయి ఏమవుతుంది మరి, వాక్యము సరిగ్గా వింటలేనప్పుడు, వాక్యాన్ని క్లియర్గా చూపించలేకపోయినప్పుడు, ఆత్మీయత తగ్గిపోతున్నప్పుడు, ఇంకా ఇష్టం లేకుండానే సేవలో పాలు పంచుకుంటూ, ఎందుకంటే బయట వెళ్ళలేక భయంతో ఏదో సమ్ రీజన్స్ అక్కడే ఉండిపోయి వారిని పాడు చేసుకుంటూ ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ స్లేవరీ ఇన్ డిస్గైజ్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వము లేక సంపూర్ణ సేవ లేక సేవ అనే ముసుగులో జరుగుతున్న బానిసత్వం. సెకండ్ థింగ్, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అధికార దుర్వినియోగం. ఇక దీని గురించి మనకు బాగా తెలుసు. మన పైన ఉన్న అధికారులు, ఒకవేళ మన పైన ఎవరైతే అధికారం ఇవ్వబడిందో చర్చిలో, సంఘాల్లో, వాళ్ళు మన మీద అధికారం చూపిస్తూ ఉంటారు, దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అది ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా పవర్ అన్నమాట. అంటే మనకు బాగా తెలిసివి, ఎక్కడ ఎవరిని ఎలా తొక్కాలో అక్కడ తొక్కేస్తూ ఉంటారు. అవసరమైతే బయటికి పంపించడం కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాడు సరిగ్గా వినకపోతే, వాడు ఎక్కువగా బైబిల్ గురించి మాట్లాడితే, ఏదైనా బైబిల్ క్వశ్చన్స్ చేస్తే నోరు మూయించేస్తారు. నో క్వశ్చన్స్, ఏం అడగకూడదు, ఏంటి ఈ వాక్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అడిగి తెలియదు. వీళ్ళకి ఏం క్వశ్చన్స్ రావు, వచ్చినా కూడా ఆన్సర్లు దొరకవు, తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పవర్ అబ్యూజ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నాయా, దెన్ ఇట్ ఈస్ స్లేవరీ. దట్ ఈస్ నాట్ ట్రూ డిసైపుల్షిప్. అది శిష్యత్వమే కాదు. శిష్యత్వం అంటే ప్రేమ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, చక్కగా గైడ్ చేస్తారు. ఏదైనా ఒక బైబిల్ క్వశ్చన్ మనకి వస్తే, ఒక డౌట్ వస్తే, అది గైడ్ చేసే వాళ్ళు ఉంటారు మన పైన ఉన్న అధికారులు. బికాస్ దే షుడ్ నో మోర్ అబౌట్ బైబిల్. వాళ్ళు బాగా బైబిల్ గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అదే దేవుని ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు బైబిల్లో గైడ్ చేస్తారు, వాక్యాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ అధికార దుర్వినియోగం ఏమవుతుందంటే, తొక్కడానికి, సైడ్ చేయడానికి, పక్కన పెట్టడానికి, అవసరమైతే బయటికి పంపించడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. మూడోది ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ. ఇంకా ఎలా ఉంటుందంటే, అనేక విస్తారమైన పనులు, మొయ్య శక్యము కాని బరువులు మీ మీద వేస్తూ ఉంటారు. బైబిల్లో చెప్తే డైరెక్ట్ ఏసే చెప్పాడు, మీ మీద వేస్తూ ఉంటారు. ఎవరు వేస్తారు? మన పైన ఉన్న అధికారులే. మన ఎనర్జీని తీసేసుకుంటారు, మన సమయాన్ని తీసేసుకుంటారు, మన డబ్బు తీసుకుంటారు. ఇట్స్ ఆల్ ఫర్ పర్సనల్ గెయిన్. అక్కడ ఉన్న దాన్ని డెవలప్ చేసుకోవడానికి, వారు డెవలప్ అవ్వడానికి, వారి చరిష్మా పెరగడానికి ఏం చేస్తారంటే, దే నీడ్ పీపుల్. యూత్ కావాలి, కుర్రోళ్ళు కావాలి, సంఘస్థులు కావాలి, టీం కావాలి. సో ఏంటంటే ఎనర్జీ, మొత్తం ఎనర్జీ కావాలి, సమయం కావాలి, మనీ కావాలి. వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండర్ ద డిస్గైజ్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వం ముసుగులో బానిసత్వం ఏంటంటే, ఎనర్జీ తీసుకుంటారు, టైం తీసుకుంటారు, మనీ తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడా, ఆత్మీయ స్థితి ఎలా ఉంది, బైబిల్ బాగా చదువుకుంటున్నాడా, వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నాడా, ఏ విధంగా పరిస్థితుంది, వాళ్ళ కుటుంబము ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతున్నారా అనే కన్సర్న్ ఎవరికి ఉండదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వేచ్ఛ ఉండదు. ఒకసారి మన గలతీయులకు రాసిన పత్రిక 5:1 చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 5:1.
ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలా క్లియర్ గా పౌలు చెప్తున్నాడు బైబిల్లో. గెలిషియన్స్ 5th chapter 1st verse. ఈ స్వతంత్రము అనుగ్రహించి, ఫ్రీడమ్, మనకి క్రీస్తు ఆల్రెడీ ఫ్రీడమ్ ఇచ్చాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనకి పాపం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడుదలనిచ్చాడు, అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు. ప్రేమతో మనం సేవ చేయడానికి, ప్రేమతో మనం దేవుని ప్రేమించడానికి, అలాగే ప్రేమను ఇతరులు చూపించడానికి. సో మనకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. వీ హ్యావ్ అ ఫ్రీడమ్ ఇన్ మినిస్ట్రీ. మనం స్వేచ్ఛగా, వాలంటీర్గా, ఇష్టపూర్వకంగా, ఆనందంగా మనం చేయాలి. అలా కాకుండా ఇక్కడ పౌలు అంటున్నాడు, మళ్ళీ మీరు యువర్ ఎంటాంగిల్డ్ టు ది యోక్, బర్డెన్ ఆఫ్ యోక్. అంటే మళ్ళీ దాస్యములు, మళ్ళీ బానిసలుగా విడిపించబడ్డారు. మనం క్రీస్తులు విడిపించబడ్డాం. స్వేచ్ఛగా మనము దేవుని వాక్యాన్ని లోబడాలి. ఆ దేవుని వాక్యము వినుడు, లేకపోతే ఈ డిసైపుల్స్ లేక శిష్యులు లేక సేవకులు అనే పేరు ముసుగులో మళ్ళీ మీరు బానిసలలోకి వెళ్ళిపోకండి అని పౌలు చెప్తున్నాడు చాలా క్లియర్ గా. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. మనకు దేవుడు యేసయ్య ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ ని లాగేసుకుంటే ఎలా? మన పర్సనల్ ఫ్రీడమ్ లేకుండా జరుగుతుంది అదే. మన స్వేచ్ఛ ఉండదు. ఇంకా ఒకసారి సేవలో ఫ్రీడమ్ అనేది లాగేసుకుంటారు. నెమ్మదిగా ఫస్ట్ వాలంటీర్గానే వెళ్తాం, వాలంటీర్గానే చేస్తాం, కానీ అది ఏమవుతుందంటే మనకు ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది. అంటే సిచ్యువేషన్స్ అలా అయిపోతాయి, మనం ఏం చేయడం. సో జీసస్ గేవ్ us ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పవర్ ఆఫ్ మ్యానిపులేషన్. అంటే ఈ మ్యానిపులేట్ చేయడం, బైబిల్నే వాడతారు, బైబిల్లో ఉన్న వాక్యాలనే చెప్తారు, బట్ ఆల్ దోస్ బైబిల్ వర్డ్స్, బైబిల్ స్క్రిప్చర్ అన్ని కూడా మ్యానిపులేషన్ కొరకే వాడతారు. ఉన్నది ఉన్నట్టుగా లేదన్నట్టుగా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇతరులను లొంగ తీసుకోవడానికి, వారి కంట్రోల్లో తీసుకోవడానికి చేస్తారు. కానీ మనం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా మళ్ళీ ఆ దాస్యములోకి, ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతే మనంత అమాయకులు ఇంకొకరు ఉండరు. అది ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్ గా చెప్తుంది. సో వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్? లెట్స్ ఐ వాంట్ టు క్లోజ్. కీ డిఫరెన్సెస్ ఏంటి? డిసైపుల్షిప్, శిష్యత్వము, లేక శిష్యత్వము ముసుగులో ఉన్న బానిసత్వం. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, స్పిరిచువల్ గ్రోత్, డిసైపుల్షిప్ లేక సేవ. మనం ప్రైమరీ గోల్ అంటే మన ఆత్మీయత లేదా ఆత్మ ఎదుగుదల, దేవునికి దగ్గరగా వెళ్ళడం, దేవునితో రిలేషన్షిప్ పెంచుకోవడం, దేవునికి సమయం కేటాయించడం. ఇది యాక్చువల్ గా స్పిరిచువల్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ మోటివ్ ఆఫ్ డిసైపుల్షిప్. స్పిరిచువల్ గ్రోత్ ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ స్పిరిచువల్ గ్రోత్ ప్లేస్ లో కంట్రోల్ ఉంటే మాత్రము అది బానిసత్వానికి దారితీస్తుంది. ఈ ఆత్మీయ ఎదుగుదల దేనికంటే చివరిగా అల్టిమేట్ గా మనము క్రీస్తులా మారడానికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం క్రీస్తులా మారడం తర్వాత విషయం, కానీ వారు ఎదగడానికి, వారు డెవలప్ అవడానికి, ఆర్గనైజేషన్ డెవలప్ అవడానికి, వారు వ్యక్తిగతంగా పర్సనల్ గ్రో అవడానికి వాడబడతా ఉంటాయి. సో డిసైపుల్షిప్ ఇస్ చాయిస్. ఇది మనము చూస్ చేసుకునేది. మనం చూస్ చేసుకుని దేవునిలోకి వచ్చాము, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం కూడా దేవుడితో అగ్రి అయ్యి దేవుడితో కలిసి మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని మనకు మార్పు, రక్షణ ఇచ్చాడు. అలా క్రైస్తువులు అయ్యాం. క్రైస్తువులు అయిన తర్వాత ఏమైందంటే మనం ఎంతో కొంత సేవ చేద్దాము. దేవునికి సేవ చేసినప్పుడు మనము దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే మనకు దేవుడు రక్షించాడు కాబట్టి ఆయన మంచి మనసుతో, ఒక మంచి కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్తాం. కానీ వాటిని ఇతరులు వేరే విధంగా వారికి అనుగుణంగా, వారు పర్సనల్ గా వాళ్ళు అథారిటీ పెంచుకోవడానికి, వారు గ్రో అవడానికి వాడుకుంటా ఉంటారు. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ అ చాయిస్. మన చాయిస్ ఇప్పుడు ఉంది. అది చేయలేకపోతే మనం ఏమి దేవుడు మనం పనిష్ చేయడు. బట్ వీ నీడ్ టు ఫాలో వాట్ బైబిల్ సేస్. లేటర్ ఏమవుతుందంటే అది నెమ్మదిగా మనల్ని కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సమయము దోచేసుకుంటారు. వ్యక్తిగతంగా దేవుడితో గడిపే సమయం ఉండదు. అది చాలా ప్రైమరీ థింగ్ ఫర్ ఎ బిలీవర్. పర్సనల్ డివోషన్, వ్యక్తిగతంగా మనం దేవుడితో సమయం గడిపే సమయము అసలు ఉండదు. అది దోచేసుకుంటారు. తర్వాత డబ్బులు, దేనికైనా డబ్బులు కావాలి, సో ఇవ్వండి అని తీసుకుంటా ఉంటారు. ఎక్కడైనా చూసారా బిలీవర్స్ పాపం అప్పులు చేసి విశ్వాసులు ఆ సంఘంలో డబ్బులు ఇస్తా ఉంటారు. సంఘ పాస్టర్ ఏమో చాలా రిచ్ గా ఉంటాడు, కానీ ఆ విశ్వాసులు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల సంఘం వెళ్తారు, కానీ వాళ్ళు రిచ్ కాదు కదా, ఇంకా అప్పులు పాలైపోతూ ఉంటారు. ఎందుకు మరి జరుగుతుంది? ఇట్స్ మన చాయిస్. అది మనం చూస్ చేసుకున్నాం. బట్ దట్స్ నాట్ ఫర్ బైబిల్. బైబిల్లో ఉంది మాత్రం అది కాదు. సో అవసరమైతే వాక్యాన్ని ట్విస్ట్ చేసి, ఆ రోజు డబ్బులు కావాలా అయితే వాక్యం అంతా కూడా డబ్బులు తీసుకోవడంగా ఉంటుంది. అక్కడ ఏదైనా పని జరగాల అయితే
ఇంకా బైబిల్లో ఉన్న అధ్యాయాలు ఐ వాంట్ మెన్షన్ చేయడానికి ఇష్టపడతలేదు, బట్ బైబిల్లో ఉన్న అధ్యాయాలు అప్పుడు ఆ పాత నిబంధనలో కొన్ని బుక్స్ తీసుకొని ఆ రోజుల్లో ఎలా పనులు చేశారో ఆ పనుల గురించి మాట్లాడడం. అల్టిమేట్ గోల్ ఏంటంటే అక్కడ ఉన్న పని జరిపించుకోవడం. మ్యానిపులేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్, మ్యానిపులేట్ చేయడం, సేవ పేరుతో దోపిడీ చేసేయడం. ఎనర్జీ దోపిడీ జరుగుతుంది, సమయము దోపిడీ జరుగుతుంది, ఫ్యామిలీతో టైం ఉండదు, పిల్లలతో టైము గడపడానికి టైం ఇవ్వరు, ఆ టైం అంతా కూడా వారితోనే వారి పనులు అవడానికి జరుగుతూ ఉంటాయి. సో ఎక్స్‌ప్లాయిటేషన్ దోపిడీ జరుగుతూ ఉంటుంది. స్పిరిచువల్ కన్సర్న్ ఎవరికీ ఉండదు. దర్ ఇస్ నథింగ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఆత్మీయత ఇవి మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి క్రియలు ఎక్కడ కనపడవు. సేవ అనేది ప్రేమతో లేక తగ్గింపుతో మనం చేయాలి, బైబిల్ నేర్పుతుంది అది. బట్ ఇక్కడ సేవ కంట్రోల్ చేస్తూ, అథారిటీ చూపిస్తూ, భయపెడుతూ, ఇలా చేయాలి డిమాండ్ చేస్తూ జరిగే సేవ, అది ఇట్ ఈస్ నాట్ డిసైపుల్షిప్ ఆర్ ఇట్స్ నాట్ ఎ రైట్ మినిస్ట్రీ యాజ్ పర్ ద బైబిల్. ఇట్ ఈస్ ఎ స్లేవరీ ఇన్ డిస్గైజ్. డిసైపుల్షిప్ లేదా శిష్యుని తయారు చేస్తున్నాము అని చెప్పి ప్రారంభిస్తారు అందరూ కూడా, బట్ ఫైనలీ ఇట్ లీడ్స్ టు స్లేవరీ. ఇప్పుడు జరుగుతుంది అదే. బట్ యాజ్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.